హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేనైతే ఇలా రెడీ చేసుకుంటాను. అలాగే నేను ఏమేం పనులు చేసుకుంటాననేది ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అలాగే దానికి కంటిన్యూషన్గా ఏం పనులు చేసుకున్నాను, అలాగే ముందు రోజు ఏం రెడీ చేసుకున్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోగానే ఇలా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. నేను ఫెస్టివల్ అనే కాదు, ఎవ్రీ వీక్ థర్స్డే, ఫ్రైడేకి ముందు ఇలా బెడ్షీట్స్ అని అలాగే టవల్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. అలాగే దేవుడి దగ్గర నేను అంతా కూడా క్లీన్ చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ఏదైనా వ్రతం చేసుకుంటున్నాము అని అంటే దానికి కంపల్సరీ ముందు రోజు కొన్ని అయితే తప్పకుండా చేసుకోవాల్సినవి ఉంటాయి. సో నేను దానికోసం అయితే ముందుగా బెల్లం, అలాగే అమ్మవారికి పెట్టడానికి గాజులు, వాయినాలు ఇవ్వడానికి పసుపు, కుంకుమ, వక్కలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అలాగే దేవుడి పూజకు కావాల్సిన పువ్వులు కూడా తెచ్చుకున్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మనం అమ్మవారికి చీర, జాకెట్టు, అలాగే పువ్వులు, గాజులు అన్నీ తెచ్చుకుంటాం కదా. నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఈ శారీ అయితే తీసుకున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ చీర అలాగే దానికి బ్లౌజు, నెక్స్ట్ దీనికి మ్యాచింగ్గా గాజులు కూడా తీసుకొని వచ్చాను. ఇవైతే నేను రేపు మార్నింగ్ పూజలో పెట్టుకోవడానికి సెట్ చేసుకుంటున్నాను. ఇలా ముందు రోజే అన్నీ తెచ్చుకోవడం వల్ల పూజ రోజు మనం ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ప్రసాదానికి నేను గారెపిండి అయితే ఈ విధంగా పట్టుకొని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ నైట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని ఈ విధంగా గడపకి అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి డెకరేషన్ చేసుకోవడానికి వెనకాల ఈ మ్యాట్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అలాగే ప్రసాదాల కోసం శనగలు, పూర్ణాల కోసం పచ్చినపప్పు, వాటిలో బ్యాటర్ కోసం బియ్యం, అలాగే మినప్పప్పు అనేది నానబెట్టుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే పూజ అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.